ఏంటి బాగా బిజీ అయిపోయినట్టున్నావు, ఎవరిని కలవడం లేదు, ఏ ఫంక్షన్స్కి రావడం లేదు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు అవునండి కొంచెం బిజీ అయిపోయా అని చెప్తాం. కానీ లోపల మాత్రం ఎక్కడికి వచ్చేది ఒక్కరోజు బయటికి వస్తే నెక్స్ట్ డే ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం, పనులన్నీ పెండింగ్లో ఉంటున్నాయి అని ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారు? హలో, ఐఎమ్ మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్. కొన్నిసార్లు మనల్ని మనమే అర్థం చేసుకోమండి. ఫంక్షన్కో ఈవెంట్కో ఏదైనా ఒకేషన్కి వెళ్ళినప్పుడు మనుషులతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ డే మాత్రం ఒంటరిగా ఎవరిని కలవకూడదు, ఎవరితో మాట్లాడొద్దు, చూడొద్దు అన్న ఫీల్తో ఉంటాం. బాడీ ఫుల్ హెవీగా అనిపిస్తుంది, మైండ్ హార్ట్ ఎంటీగా అనిపిస్తుంది. 8 hours పడుకున్నా నిద్ర సరిపోదు, నీరసంగా అనిపిస్తుంది. ఏంటో అర్థం కాదు. ఇది వీక్నెస్ కాదండి, సోషల్ టైర్డ్నెస్. సోషల్ టైర్డ్నెస్ అంటే అని అనుకుంటున్నారా? మనము నలుగురితో కలిసినప్పుడు అక్కడ మనకు కంఫర్ట్ ఉండొచ్చు, డిస్కంఫర్ట్ ఉండొచ్చు. మనం నచ్చిన వ్యక్తులైనా నచ్చని వ్యక్తులైనా కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. ఇలా డిస్కంఫర్ట్ ప్లేస్లో కూడా నవ్వుతూ కలిసి మాట్లాడుతూ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా మన ఎనర్జీ డ్రైన్ అవుతుంది. అది మనకు అర్థం కాదు, కానీ ఇంటికి వచ్చాక టైర్డ్గా నీరసంగా అనిపిస్తుంది. రాగానే టైర్డ్ అయిపోయాము, రెస్ట్ కావాలి అని అనిపిస్తుంది. మరి రెస్ట్ కావాలి కదా అని ఇంటికి వచ్చి ఫోన్లో రీల్స్, టీవీలో సీరియల్స్ చూస్తే మన బ్యాటరీ రీఛార్జ్ అవుతుందా? మన ఎనర్జీ పెరుగుతుందా? ఫోను, టీవీ రిమోట్ పట్టుకోవడం వల్ల ఫేక్ రీఛార్జ్ అవుతుంది, కానీ బాడీకి రీఛార్జ్ అవ్వదు. మరి ఎలా? మీ గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టి ఒక 15-20 minutes ప్రశాంతంగా కూర్చోండి. అవసరమైతే ఒక 1/2 hour నాప్ వేయండి. చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒక స్మాల్ వాక్ వెళ్ళండి. ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చొని ఒక 15 minutes మీతో మీరు గడపండి. ప్రశాంతంగా ఉండడానికి మంచి లైట్ మ్యూజిక్ వినండి. అప్పుడు మీ నర్వస్ సిస్టమ్ కామ్ అయ్యి మీ మైండ్, హార్ట్ కూడా కామ్ అవుతుంది. మీ ఎనర్జీ బ్యాటరీ బూస్ట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ డే మీ పనులు, మీ రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా, సోషల్ టైర్డ్నెస్ లేకుండా, మనుషులను అవాయిడ్ చేయకుండా హ్యాపీగా మీ రొటీన్, మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో మీరు కూడా ఇలాగా ఫీల్ అవుతే నా గైడెన్స్ సపోర్ట్ కోసం కాంటాక్ట్ మీ ఆర్ DM in the comment box. Like, share, subscribe and follow for more information. Thank you.